హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే గుత్తి బీరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఏంటి బీరకాయతో మసాలా కర్రీ కూడా చేస్తారా అనుకుంటున్నారా? చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు వంకాయ మసాలా కర్రీ చేస్తూ ఉంటాం కదా, అదే విధంగా బీరకాయతో మసాలా కర్రీ టేస్టీగా ఉంటుందండి. బీరకాయ కొంతమందికి నచ్చదనమాట, అలాంటి వాళ్ళు ఇంకా ఇష్టపడి తింటారండి ఈ కర్రీ చేస్తే. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ 2 మెంబర్స్‌కే చేస్తున్నాను కాబట్టి ఒక బీరకాయ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ మందికి చేసేవాళ్ళైతే ఒక 2 బీరకాయలు తీసుకోండి, సరిపోతుంది. చూడండి, నేను ఒక బీరకాయ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు, ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టేశాను. వాటన్నిటిని శుభ్రంగా కడిగేశానండి. ఇప్పుడు బీరకాయ చూడండి, చాలా లేతగా ఉంది కదా. కొన్ని బీరకాయలు కొంచెం ముదిరిపోయినట్టుగా ఉంటాయండి. అలా ఉండకుండా లేతగా ఉండేలాగా చూసుకోవాలి బీరకాయలు. కొంచెం మీరు ఎక్కువ మందికి చేస్తుంటే ఒక 2 బీరకాయలు తీసుకోండి, సరిపోతుంది. చూసారా? ఇప్పుడు ఆ బీరకాయ తీసుకొని పైన తొక్కంతా తీసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా మధ్యలో ఒక ఘాట్ పెట్టేసి, లోపల వైట్ కలర్ ఉంటుంది కదండి, సీడ్స్ లాగా ఉంటాయి కదా, వాటిని అన్నిటిని తీసేయాలన్నమాట. మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ముక్కలన్నీ ఇలా ఇదే విధంగా కట్ చేసుకున్నానండి నేను. చూడండి, చూపిస్తాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా తీసేసిన తర్వాత అదే బౌల్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ తీసుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ని కొంచెం గ్రేవీ కోసం నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం 2, 3 ఆనియన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ఆనియన్ ముక్కలన్నీ అందులో యాడ్ చేసేయండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేయండి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు తీసేసాను నేను, తీసేసి అవి కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదా. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ పేస్ట్ అంతా ఆ బౌల్లో వేసేయండి. అలాగే అదే మిక్సీ జార్లో మనం ముందుగా పల్లీలు తీసుకున్నాం కదండి, ఆ పల్లీలను కూడా ఇక్కడ వేయించిన అవసరం లేదండి. కావాలనుకుంటే మీరు వేయించవచ్చు, అది మీ ఇష్టం. వేయించకపోయినా పర్లేదు. ఇలాగా ఆ మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అది కూడా అందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత అందులోనే కొంచెం కారం యాడ్ చేయండి. టేస్ట్కి సరిపడా కారం వేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, కారం సరిపోతుంది కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేయాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం గరం మసాలా అండి, మరి ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని బాగా కలిపేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బీరకాయ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఓపెన్ చేసేసి ఈ మసాలాలన్నీ అందులో ఫిల్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి 1 స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలాగా మసాలా మొత్తం అందులో పట్టేలాగా ఇలా ఫిల్ చేస్తే సరిపోతుంది. మనం అదే వంకాయ మసాలా కూర ఎలా చేస్తామో అదే విధంగా వంకాయల మసాలా ఇలా యాడ్ చేస్తాం కదండి, ఈ విధంగా ఇలా ఫిల్ చేస్తే సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా పెట్టేసుకోండి. అక్కడ ఉన్న ముక్కలన్నిటినీ ఇదే విధంగా మసాలా మొత్తం పట్టేలాగా ఫిల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫిల్ చేసి ఆ ప్లేట్లో అన్నీ పెట్టేయండి. ముక్కలన్నీ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇలా ఫిల్ చేసేసాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి. మసాలా మిగిలింది కదండి, అది పడేయకుండా అలా పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి. మరి ఎక్కువ ఆయిల్ వేయకండి. మనం గుత్తి వంకాయలో ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా, ఇందులో అంత అవసరం లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక్కొక్క ముక్కలు తీసి అందులో వేసేస్తే సరిపోతుంది. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా మసాలా కింద పడకుండా ఈ విధంగా పెట్టేయండి.
ముక్కలన్నిటిని ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. చూసారా ఇలా పెట్టేసాం కదా, పైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియండి. అంటే ఫ్రై అయిపోవాలి కదా ముక్క, అందుకని ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి ముక్క కింది సైడ్ ఫ్రై అయిపోతుంది కదండి, పైన సైడ్ పచ్చిగానే ఉంటుంది కాబట్టి ఒకసారి ముక్కలన్నిటినీ ఈ విధంగా మసాలా ఇలా కింద పడిపోకుండా నీట్గా ఇలాగా తిప్పేస్తే సరిపోతుంది. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా తిప్పేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకో 5 మినిట్స్ బాగా ఉడకనియండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మసాలా మిగిలిపోయింది కదండి, ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా యాడ్ చేసేసిన తర్వాత అదే బౌల్లో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా అందులో పోసేసి ఒకసారి బాగా కలిపేయండి. ముక్కలు చితకకుండా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపేస్తే సరిపోతుందండి. కలిపేటప్పుడు కొంచెం చూసుకొని కలపండి, లేదంటే ముక్కలు అనేవి అన్నీ చితికిపోతాయి అన్నమాట. అవి ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, సో కొంచెం చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 10 మినిట్స్ పైన క్యాప్ పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా పైకి ఆయిల్ తేలుతుంది అని అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది కదా. అప్పుడు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేస్తే చేసేయచ్చు, బట్ నేనైతే కొంచెం ఉడకనిస్తానండి కొత్తిమీర, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి. సో మీరు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో కర్రీ మొత్తం ఇలా పెట్టేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ నచ్చని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనం గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా చేస్తామో అదే విధంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ కర్రీని చపాతీలో కానీ లేదంటే దోశ కానీ రైస్లో కానీ పుల్కాలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చపాతీలో తింటున్నాను, సూపర్ టేస్టీగా ఉంది. ఇప్పటివరకు కర్రీ చేసిన దాంట్లో ఈ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చిందండి. మా సార్ అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట, చాలా బాగా నచ్చింది తనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.